పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. దేవునికి స్తోత్రం. ఏంటండి ఏ మనస్సు ఇది? శ్రమ పడేటువంటి మనస్సు. పోయిలరా, ఒక వ్యక్తిగతంగా మానవ జీవితంలో మనమందరం కూడా శ్రమ పడాలి. అది దేవుని యొక్క ఉద్దేశ్యం. మనము అధికమైనటువంటి శ్రమ దేవుడు మనకు కలగనివాడు, కానీ కనీసం ఎవరు పడాల్సిన శ్రమ వారు పడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శరీరంతో ఉన్నంతకాలం ఏం పడ్డాడు? శ్రమ పడ్డాడు. కాబట్టి ఆ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు పిల్లలు పొందాడు. ఇది నాన్న మనమందరము శ్రమ పడే మనస్సును కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి దినాలు అనేక మంది పిల్లరా శ్రమ పడడానికి ఇష్టపడడం లేదండి. ఇతర దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు తెలుసా? వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం వాళ్ళు ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వారి సంపాదనను తీసుకొచ్చి వారి అవసరాలు తీర్చుకుంటూ, మిగిలింది ఏమన్నా ఉంటే వారి కుటుంబం వారి బిడ్డల కొరకు దాచి వారు సిద్ధపరుస్తూ ఉంటారు. కానీ పిల్లరా, కానీ వాళ్ళకు ఒక దాతృత్వ బుద్ధి ఉంది. ఇతరులకు ఏదో ఒక విషయంలో సహాయపడాలి అనేటువంటి స్వభావం, ప్రేమ ఉంది పిల్లరా. అందుకోసం వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? అదనంగా కొంత సమయం ఏదో ఒక పని చూసుకొని ఆ పని చేసి, ఒక రోజుకు 1 గంట 2 గంటల సమయం అదనంగా ఏదో ఒక పని చేసి ఆ పనిలో వచ్చిన ధనాన్ని పిల్లరా కొన్ని ప్రాంతాలలో, వెనుకబడిన ప్రాంతాల్లో, అవసరత కలిగిన ప్రాంతాల్లో వారి విద్య కోసం, వారి పోషణ కోసం, వారి వస్త్రాల కోసం, వారి యొక్క వైద్యం కోసం వారు పంపుతూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటూ ఉంటాం పిల్లరా, ఏదో కొన్ని దేశాలు వారు కొన్ని డబ్బులు ఇస్తూ ఉంటే ఇతర దేశాల నుంచి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అయితే వాళ్ళందరూ అక్కడ ఆ గవర్నమెంట్ ఇవ్వట్లేదండి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇవ్వటం లేదు పిల్లరా. మరి ఎవరు ఇస్తున్నారు అని అంటే, అక్కడ క్రైస్తవత్వం కలిగినటువంటి క్రీస్తు శ్రమ పడినట్లుగా నేను కూడా శ్రమ పడాలి. నా కుటుంబం కోసం, నా అవసరాల కోసం నేను శ్రమ పడతాను. అంత మాత్రమే కాకుండా మరికొందరి యొక్క అవసరాల నిమిత్తం కూడా అదనంగా నేను శ్రమ పడతాను అని ఓటి ఎక్స్ట్రా డ్యూటీ చేసి 1 గంట 2 గంటలు. నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, ఇతర దేశస్థుడు. అతడు వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ అన్నమాట అండి. ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళు వచ్చారు. వాస్తవానికి ఆయన దైవజనుడు కాదు, పాస్టర్ గారు కాదు, ఆ దేశంలో ఒక విశ్వాసి. అతడు వచ్చి పిల్లరా ఇక్కడ ఒక బైబిల్ కాన్ఫరెన్స్ పెట్టి అతను సాక్ష్యాన్ని పంచుకుంటూ చెప్పిన మాట ఏంటంటే, నేను నా దేశంలో ఒక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఉద్యోగం చేసేటువంటి వాడిని. ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసేటువంటి ఒక ఉద్యోగం నాది. అందులో ఒక గుమస్తాగా ఉండి పని చేయిస్తాను నేను. అయితే అది నా అవసరాలకు సరిపోతుంది. నా బిడ్డలను పోషించుకోవడానికి, నా భార్య నేను బ్రతకడానికి నేను సంపాదించేటువంటి సంపాదన సరిపోతుంది. కానీ నాకు ఒక భారం పెట్టాడు దేవుడు. నా మనసులో ఒక ఉద్దేశం ఉంది. అదేంటంటే, భారతదేశం లాంటి కొన్ని దేశాలలో కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగోలేక, వస్త్రాలు లేక, తిండి లేక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వారికి నేను ఎంతో కొంత సహాయం చేయాలి అని ప్రతిరోజు ఒక హాస్పిటల్కి వెళ్ళి, ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్స్, టాయిలెట్స్ అన్నీ కూడా క్లీన్ చేయడానికి నేను ఒక హాస్పిటల్లో అదనపు డ్యూటీ చేయడానికి నేను ఒప్పుకున్నాను. ప్రతిరోజు సాయంత్రం 8:30కు వెళ్ళి 10:30 వరకు అక్కడ ఇక హాస్పిటల్లో టాయిలెట్స్ అవి కూడా క్లీన్ చేస్తే నాకు కొంత ధనం వస్తుంది. ఆ ధనాన్ని నేను ఇదిగో ఇటువంటి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టడానికి వినియోగిస్తున్నాను అని ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రం. నేను చాలా ఆశ్చర్యపోయానండి. నేను చాలా ఆశ్చర్యపోయాను ప్రియులారా. ఈరోజు అతనికి ఎంత దాన హృదయం ఉంది. దేవునికి పని జరిగించాలని, పిల్లల సాటి మానవుల యొక్క కష్టాన్ని పంచుకోవాలని, వారు పడుతున్న శ్రమలలో ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి వారిని బలపరచాలనేటువంటి దాతృత్వంతో పిల్లరా అదనంగా శ్రమ పడుతున్నటువంటి సందర్భం. అది కూడా ఒక టాయిలెట్లు క్లీన్ చేసేటువంటి ఉద్యోగం.
పిల్లరా, ఆ డ్యూటీ వేసుకొని వచ్చేటువంటి ధనంతో ఈ యొక్క కార్యక్రమాలు నేను జరిగిస్తున్నాను అని చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఈరోజు మన భారతదేశంలో ఇటువంటి మనసు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? మాట్లాడితే ప్రతిదానికి కూడా నా విలువ, నా స్థాయి అని ఉన్నదాన్ని బట్టి హెచ్చించుకోవడమే తప్ప పిల్లరా, ఇలాంటి దినాలలో ఈరోజు ఇలాంటి మనస్సు కలిగిన వారు లేరు. దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు ప్రభు వారు ఎలాగైతే శ్రమ పడ్డాడో మనము కూడా శ్రమ కలిగినటువంటి, శ్రమ పడేటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా శ్రమ పడాలి. పిల్లరా, దేవుని పని కోసం శ్రమించాల్సిన అవసరం ఉంది. పిల్లరా, యేసుక్రీస్తు వారు మన కోసం శ్రమించాడు. ఆయన ఈరోజు అదే మనస్సును మనం కలిగి ఉండి మనము కూడా ఈ సమాజంలో కొందరు నశించిపోతూ ఉన్నారు, వారి కోసం ఎంతో కొంత శ్రమ పడాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కష్టాన్ని పిల్లరా సహించాల్సినటువంటి అవసరం ఉంది. మనం శ్రమపడే మనసును కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సును కలిగిన వారం అవుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటు చాలా స్పష్టంగా చెప్పాడు మా పేతురు గారు. ఏమన్నాడు? మరొకసారి 4వ అధ్యాయం 1వ వచనంలో, శరీరమందు శ్రమ పడ్డాడు గనక మీరు కూడా అట్టి మనస్సును పిల్లరా, ఈ శరీరంతో శ్రమ పడాలి. సోమరితనాన్ని శరీరానికి నేర్పకూడదండి. చాలా చోట్ల చాలామందికి శరీరానికి ఉండవలసినంత పని లేదండి. దేవునికి స్తోత్రం. ఈరోజు అధిక బరువు పెరిగిపోవడం కానీ, లేక అనవసరమైనటువంటి కొన్ని వ్యాధులు వచ్చి చేరడానికి కానీ కారణం ఏంటంటే శరీరానికి సరైన వ్యాయామం లేదు. శరీరానికి సరైన వ్యాయామం లేదు. శరీరానికి కావలసినంత పని లేదు. కనుక నేటి దినాల్లో శరీర సుఖాలకు అలవాటు పడిపోయినాయి. ఎక్కడ కూడా చెమట కారే పని అయితే చెప్పండి లేదు, రానేమో. చెమట కారకుండానే పనులు అయిపోవాలా. శరీరాన్ని సుఖానికి అలవాటు చేసేసుకున్నారు. వెళ్ళారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, శ్రమ పడే మనసును కలిగి ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగు చేసేది శ్రమ పడే మనసు. నీ మనసును పిల్లరా అందుకు సిద్ధం చేసుకో. శ్రమ పడడానికి నీ మనసును సిద్ధం చేసుకో. ప్రతి ఇంట్లో కూడా శ్రమ ఉంటుంది. దేవునికి స్తోత్రం. పడితే శ్రమ ఉంటుందండి, పడితే శ్రమ ఉంటుంది. నాకు తెలిసినటువంటి ఒక విశ్వాసి ఎప్పుడు అద్దంలో షోకేసులో పెట్టిన బొమ్మలాగే ఉంటుందండి. షోకేసులో పెట్టిన బొమ్మలాగే ఉంటుంది, ఎప్పుడు అలా కనబడుతుంది. కానీ ఆమె ఇల్లు చూశారండి మొన్న, చేలో గరువులాగా ఉంది. వరి చేలో గరువు ఎలా ఉంటుందో చేలు లేనప్పుడు, ఇంకా గరువుకి ఇంటికి తేడా ఏమీ లేదు. మీకు ఫోటో తీసుకొని తెచ్చి చూపిస్తాను. ఇంటికి ఫోటో తీసుకొని చూపిస్తాను. వెళ్ళారు. ఎందుకంటే ఆమె చూస్తే షోకేసులో బొమ్మ, ఇల్లు చూస్తే చాలా దారుణం. ఆమె ఎక్కడ ఉంటుందంటే అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటుందండి, ఎక్కడో ఉండట్లేదు, అక్కడే ఉంటుంది. కానీ పిల్లరా, ఎంత విచారకరమైన విషయం. పెద్దలు అన్నారు, ఇల్లు చూడు, చెప్పండి, ఇల్లాలను చూడు అన్నారు. అంటే ఇల్లాలను చూడగానే ఇల్లు బాగుంటుంది అనుకోవాలా, ఇల్లు చూడగానే ఇల్లాలు ఇంకెంత బాగుంటుందో అనాలా పిల్లరా. కానీ ఈనాటి దినాలలో మనుషులు శ్రమ పడడానికి ఇష్టపడడం లేదండి. దేవునికి స్తోత్రం. శ్రమ పడడానికి ఇష్టపడడం లేదా. కనుక దేవుని వాక్యం వింటున్నటువంటి సంఘమా, మన జీవితాలలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవాతి దేవుడు ఏ మనస్సు అయితే కలిగి ఉన్నాడో మనం కూడా ఆ మనస్సును కలిగి ఉండాలి. రెండవది, క్రీస్తు యేసు యొక్క ఆ మనస్సు మనం కలిగి ఉంటే మనం ఇతరులకు సహాయం చేయాలనిపిస్తుంది. ఇతరులకు సహాయం చేయాలి అని అంటే కొంత శ్రమ మనకు తప్పదు. దేవునికి స్తోత్రం. సహాయం చేయాలనుకున్న వారికి ఉన్నంత శ్రమ ఇంకెవరికి ఉండదండి. సహాయం చేయాలనే మనసు, ఏదో ఒక రకంగా ఇతరులకు సహాయపడాలి అనేటువంటి మనసు కలిగిన వారికి తినటానికి టైం ఉండదండి, ప్రశాంతంగా పడుకోవడానికి టైం ఉండదండి. ఆ సహాయపడి వచ్చిన తర్వాత చెప్పుకుందామంటే విని సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నేను అక్కడికి వెళ్ళాను, వాళ్ళకి 10 మందికి అన్నం పెట్టాను, వాళ్ళందరూ ఎంత ఆకలితో ఉన్నారు, కడుపు నిండిపోయి చాలా సంబరపడి అని చెప్దామంటే మధ్యలోనే అడ్డు తగిలి ఏదో కబుర్లు చెప్తారండి. ఇది చెప్పనివ్వరండి. మీరు ఎక్కడంటే చూడండి, పలానా వాళ్ళకి చాలా ఆపదలో ఉన్నారు, వాళ్ళకి నేను వెళ్ళి ఒక 1000 రూపాయలు అంటాను, వాళ్ళకి ఇచ్చావా? వాళ్ళు ఎలాంటోళ్ళు తెలుసా? వెళ్ళారా? వెంటనే ఆ సంతోషాన్ని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని లోకంలో మనం ఉన్నామండి. దేవునికి స్తోత్రం. కానీ బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసు ఎలాగైతే శ్రమ పడ్డాడో ఆ శ్రమ పడే మనసు మనం కలిగి ఉంటే ఈ శ్రమ ద్వారా కొందరికి మనం సహాయం చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరూ కూడా శ్రమ పడే మనస్సును కలిగి ఉండాలి.